పెళ్ళికి ఒప్పుకోలేదని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేశాడు. వీళ్ళిద్దరు బావమర్తలు అవుతారంట. సో వీళ్ళది విజయవాడ అయితే, సో 2 కుటుంబాలు హైదరాబాద్ సైడ్ అయితే వచ్చి బతకడానికి అయితే వచ్చి ఉంటున్నారనమాట. సో ఈ అమ్మాయికి ఇంటర్ అయితే కంప్లీట్ అయ్యి ఇంట్లోనే ఉంటుందంట. సో చుట్టాలు అవుతూ ఉంటారు కదా, సో ఇంకా ఈ అబ్బాయికి ఇద్దామని చెప్పేసి, అంటే దూరపు చుట్టాలన్నమాట. ఈ అమ్మాయి వాళ్ళ చుట్టాలకి వాళ్ళు చుట్టాలు అవుతారు, కొంచెం దూరం చుట్టాలాగా అవుతారు. సో ఎప్పుడు కలుసుకున్నారంట, కలుసుకొని ఇద్దరికి పెళ్ళి చేస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకున్నారంట, ఫిక్స్ కూడా చేసుకున్నారంట. కాకపోతే ఈ అబ్బాయి వచ్చేసి టైల్స్ వర్క్ చేస్తుంటాడంట. కొన్ని ఫిక్స్ అంతా చేసుకున్న తర్వాత పెళ్లి చేద్దాం అంత చేద్దాం అని అనుకున్న తర్వాత ఇంకా తెలుసుకుంటారు కదా ఎటువంటి వాడు ఏంటనే తెలుసుకుంటే, చక్కగా పనికి వెళ్ళడు, చక్కగా పనికి వెళ్ళడు, బాగా మందు తాగుతూ ఉంటాడంట. ఇంకా అంత చెడు అలవాట్లే ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మా అమ్మాయిని ఇయ్యము అని చెప్పేసి సంబంధం క్యాన్సిల్ అయితే చేసుకున్నారు. కాకపోతే ఈ అబ్బాయి చేసుకుంటే నేను మీ అమ్మాయినే చేసుకుంటా అని చెప్పేసి చాలాసార్లు గొడవ పడ్డాడంట వాళ్ళ మామతోటి. అయినా సరే ఇంకా వీళ్ళు ఇంకా అట్లా అంటే వాడికి ఎట్లా ఇస్తారు చెప్పండి, నో అని చెప్పేసి గట్టిగా చెప్పారు. ఒకరోజు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊర్లో విజయవాడలో ఏదో వర్క్ ఉండి వెళ్ళేసి వచ్చిరంట. వెళ్ళేసి ఈ మధ్యలో వీళ్ళ చుట్టాలకి ఇంకొక మధ్యలో ఇంకొకరు ఉన్నారు కదా, సో ఆ చుట్టాల వాళ్ళ ఇంటికి అయితే వచ్చిరంట. వచ్చిన టైంలో వీడేం చేసి ఉండి ఈ ఇంటికి వచ్చారని చెప్పి తెలుసుకొని ఇంటికి వచ్చేసి నాకు తెలియకుండా నా మర్దల్ని అట్లెట్లో నువ్వు ఊరికి తీసుకెళ్తావని చెప్పేసి గొడవ పడ్డాడు అనమాట. గొడవ పడి అప్పటికే వాడు ప్రీ ప్లానెడ్గా వచ్చిండు, నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడానికి చూస్తున్నారు, వేరే సంబంధాలు చూస్తున్నారని చెప్పేసి ఒక ఇదితోటి వాడు ప్రీ ప్లాన్గా వచ్చి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది అని చెప్పేసి ఎప్పుడు కత్తి దగ్గర పెట్టుకుని ఉండేవాడంట. సో అక్కడ గొడవ పడి వాళ్ళ అమ్మ ఎంత నా చెప్తున్నా వినకుండా అమ్మాయి గొంతులో పొడి చేసేసి పారిపోయాడంట అక్కడ నుంచి. ఇంకా బాగా కొట్టుమిటాడుతున్న అమ్మాయిని వాళ్ళ మమ్మీ రక్షించాలి రక్షించాలి అని చెప్పేసి అరులుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళిన సరే ప్రయోజనం లేదంటే అప్పటికి చనిపోయిందంట. అమ్మాయి జస్ట్ 19 years ఉంది అమ్మాయి, వీడు కూడా 20-22 ఉంటాడేమో అంతే. చూడండి ఎటువంటి దారుణాలు చూడండి. ఇట్లాంటి పనికి మాలోడికి మరి పని పాట చేయకుండా ఇష్టం వచ్చిన రోడ్ల మీద తిరుక్కుంటూ పనికి పోకుండా మందు గిందు తాగుతూ ఉంటే ఇంత చిన్న వయసులో ఎట్లా ఇస్తారు మరి సంబంధాలు? ఫిక్స్ చేసారు, ఇప్పుడు ఎట్లా ఇయ్యరు అని చెప్పేసి ఒక ఇదితోటి వాడు పగ పెంచుకొని వేరే వాడికి వేరే సంబంధాలు చూస్తున్నారు, వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు, నాకు దక్కంది వేరే వాళ్ళకి దక్కద్దు అనే ఇదితోటి అమ్మాయిని చంపేశాడు.